ఎప్పటికప్పుడు ఏదన్నా స్వీట్ చేసుకుని తినాలనిపించినా, లేదంటే పిల్లలు స్వీట్ చెయ్యి అని అడిగిన వెంటనే బ్రెడ్ ఉంటే చాలండి, ఈ స్వీట్ ఈజీగా నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్లా రెగ్యులర్ వ్లాగ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ స్వీట్ చేయటం కోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా షాప్ నుంచి కొనుక్కొచ్చింది కాకుండా ఒక రోజు ఉంచండి, తెచ్చి ఇంట్లో ఒక రోజు పెట్టిన తర్వాత అప్పుడు చేస్తే ఈ పీసెస్ అనేవి విడిపోకుండా వస్తాయండి. సాఫ్ట్గా మరీ మెత్తగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఏమవుతుందంటే దులుదులుగా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని బ్రెడ్ తెచ్చేసి ఒకరోజు పెట్టేసి నెక్స్ట్ డే చేసుకోండి, బాగుంటుంది. ఇది కూడా ఈ స్వీట్ షుగర్తో చేయట్లేదండి, బెల్లంతో చేస్తున్నాను హెల్తీగా. దానికోసం ముందుగా ఇలా చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. మిగతా స్లైసెస్ని కూడా అలాగే బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి రెడీ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా ముక్కలు కట్ అయ్యేటట్టు కట్ చేసుకోండి. ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి, నిమిషాల్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లాన్ని తురిమి పెట్టుకున్నానండి, మెత్తగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆ బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేనైతే ఆయిల్ తీసుకున్నాను. దానిలోకి బ్రెడ్ స్లైసెస్ కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేయాలి. అన్నీ ఒకేసారి వేసేయకూడదండి, అవి ఈవెన్గా మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ త్వరగా వేగిపోతాయండి. దానికోసం మీరు వెంటనే తిప్పుకుంటూ పైకి కిందకి తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేగిపోకూడదు, మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అంతవరకు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి, హైలో పెట్టకూడదు. ఇలా ఇంత మంచి కలర్ వస్తే సరిపోతుందండి. అలా రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇరుగ్గా ఉన్న ప్లేట్లో కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ వెడల్పు గిన్నెలో కానీ తీసి పెట్టుకోండి. ఇరుగ్గా ఉన్న గిన్నెల్లోకి తీసుకుంటే మనము అంతా రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు చిదిరిపోతాయండి ముక్కలు. అందుకని వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని దానిలోకి తీసి పెట్టుకోండి. మిగతా స్లైసెస్ని కూడా వేసుకొని అవి కూడా అంతే మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బెల్లంతో చేసినా కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా. ఇక్కడ నెయ్యి యూస్ చేసుకుంటే ఇంకా హెల్దీ అండి. నేనైతే ఆయిల్ వేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక వెడల్పాంటి ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకొని దానిలో కొద్దిగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. మిగతా పాలని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు, ఇవి పచ్చిపాలండి, కాగే వరకు ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనము చిన్న గిన్నెలోకి తీసుకున్న పాలు ఉన్నాయి కదండి, వాటిల్లో కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కస్టర్డ్ పౌడర్ వేసేయకూడదండి, బాగా చిక్కగా అయినా బాగోదు ఈ స్వీట్కి. వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు పొంగొచ్చాయండి, దానిలోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేస్తే మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ముందుగా మెత్తగా పౌడర్ లాగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా
యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఆ బెల్లం మొత్తం కరిగే వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇదిగోండి బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ పాలు, అవి యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకూడదండి. మొత్తం ఒకసారి పోసేసుకొని ఉండలు కట్టకుండా ఒక 2 నిమిషాల పాటు తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు సిమ్లోనే ఉడకనివ్వాలండి. కొంచెం సేపటి తర్వాత కస్టర్డ్ పౌడర్ బాగా బాయిల్ అయ్యి చిక్కబడిపోతుందండి. ఇదిగోండి ఇలా చిక్కగా అవ్వాలి. మరీ చిక్కగా అయిపోకూడదు, ఎందుకంటే ఇది ఆరిపోయేసరికి మరీ గట్టి పడిపోతుంది. అందుకని ఇదిగోండి ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, వాటిల్లోకి ఈ మొత్తాన్ని కూడా పోసుకోవాలండి. నేను వేడిగా ఉన్నప్పుడే పోసుకోండి. అది చల్లగా అయిన తర్వాత అయినా పోయచ్చు. చల్లగా అయిన తర్వాత పోస్తే కొంచెం బ్రెడ్ పీసెస్ అనేవి క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా అలా ఉంటాయండి. వేడిగా ఉన్నప్పుడు పోసుకుంటే మెత్తబడిపోతాయి. నేను ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే పోస్తున్నాను. వెంటనే తినేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్లో అనుకుంటే ఇలా వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోండి. అయితే అది పూర్తిగా చల్లారే వరకు మూత పెట్టకుండా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కాస్త ఒక మీడియంగా చల్లారిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా చేసేసుకుని ఈ స్వీట్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.